రామాయణం అరణ్యకాండ ఫస్ట్ సర్గ. ఇక్కడ సీతారామ లక్ష్మణులు దండకారణ్యములో ఆ మునుల ఆశ్రమంలో ప్రవేశించుట, మునుల వారికి అతిథి సత్కార్యములు అన్నీ కూడా చేయుట గురించి చెప్పబడి ఉంది. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శః తాపసాశ్రమ మండలం. తిరుగులేని మహావీరుడైన రాముడు ధైర్యశాలి. సామాన్యులు ఎలా అయితే ఉంటారో, అంటే ఇక్కడ దండకారణ్యం అన్నది ఎటువంటిది అంటే, ఆ అరణ్యాన్ని చూస్తేనే భయం వచ్చేస్తుంది. అక్కడ ఎవరు మామూలు వాళ్ళు సంచరించరు. అందుకే సామాన్యమైన వాళ్ళు అటు పక్కకు వెళ్ళటానికి కూడా సాహసించరు. కానీ ధైర్యశాలి అయిన రాముడు ఎవరు అడుగుపెట్టడానికి సాధ్యం కాని అటువంటి దండకారణ్యంలోకి మొత్తానికి ప్రవేశించారు. అక్కడ ఆయనకి అనేకమైన తాపసులు ఆశ్రమాలన్నీ కూడా కనపడుతున్నాయి. కుచచీర పరిక్షిప్తం బ్రాహ్మ్య లక్ష్మ్య సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. అక్కడ దర్భలు, నారచీరలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉంటున్నారో ఆ నివాసం చుట్టుపక్కల వాళ్ళకి ఏవైతే వాళ్ళు వినియోగించుకుంటారో అటువంటి వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి తపస్సు చేసుకునే వాళ్ళు, ఇటువంటి ఋషులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ దర్భాసనం మీద కూర్చుని ఉంటారు. అందుకని దర్భలు కనిపిస్తున్నాయి. వాళ్ళు కట్టుకునే నారచీరలు కనిపిస్తున్నాయి. అక్కడ తాపసులందరూ కూడా వేద పఠనం చేస్తున్న ఆ వేద ఘోష వినిపిస్తున్నట్టుగా, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే వారి దివ్య ఉపాసనల ప్రభావం అక్కడంతా కూడా ఉంది. అంటే చుట్టుపక్కల పరిసరాలు ఎలా అయితే, ఎంత సువాసన భరితమైనదైనా సరే దాన్ని అటువంటి పర్ఫ్యూమ్ని తీసుకొని నేను చెత్తకుండి దగ్గర, అట్లాంటి చెత్త ఉన్న దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఆ సువాసనని ఎంతలా ఉన్నప్పటికీ కూడా ఆ చెత్త ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తాపసులు. వాళ్ళు చేసుకునేది ఎప్పుడూ తపస్సు. ఇంద్రియ నిగ్రహంతో, మనో నిగ్రహంతో, పైగా ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ఆ శరీరానికి నిద్ర దగ్గర నుంచి అన్నీ నియమంగా కాస్త కాస్తే ఇస్తూ ఇక్కడ అధ్యయనం అన్నది నిత్యము నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. వేద పఠనం జరుగుతూ ఉంటుంది. దాని ప్రభావంలో ఆ ప్రదేశం అంతా కూడా తేజోమయంగా అయిపోయింది. అందుకే ఇక్కడ బ్రహ్మ తేజోమయంగా ఉన్నట్టుగా ఆశ్రమ ప్రదేశం అంతా కూడా అంత ఆహ్లాదకరంగా ఉన్నది. అక్కడ మధ్యాహ్న సమయంలో సూర్యమండలంలాగా రాక్షసులకు దుర్నిరీక్షమైపోయినట్టుగా ఉన్నది. రాక్షసులు అంటే దుర్గుణాలు ఉన్నవాడు. ఈ తేజస్సు కారణంగా అవి అక్కడికి రావటానికి వీలు లేకుండా, ఇప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు పొద్దున్నైతే బయటికి వెళ్ళగలం, సాయంత్రం అయితే బయటికి వెళ్ళగలం, మధ్యాహ్నం వెళ్ళలేమే. అలాగే ఇక్కడ తేజోమయంగా ఉండటం చేత ఆ రాక్షసులు అక్కడ రాలేకపోతున్నారు. అందుకే వాటికి దుర్నిరీక్షమైపోయింది. శరణ్యం సర్వభూతానాం సుసంపృష్టాజిరం తథా మృగేర్బహుభిరాకీర్ణం పక్షి సంగేహ సమావృత్తం. ఆ ఆశ్రమ సముదాయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న సకల ప్రాణులు కూడా సురక్షితంగా ఉన్నాయి. అందుకని అక్కడ చక్కగా అవి కూడా నివసిస్తున్నాయి. ఆ ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నవి. ఆ ప్రాంతం అంతటా కూడా అక్కడ ఉన్న మృగములు కూడా, అంటే మృగాలకైతే సహజంగా కాస్త వాటికి తీవ్ర స్వభావం కలిగి ఉంటాయి, క్రూర మృగాలు అంటాం. కానీ అవి కూడా ఆ క్రూరత్వాన్ని వీడి చక్కగా ప్రశాంతమైనంగా ఆ జీవితాన్ని గడుపుతున్నాయి. ఈ తపస్సుల కారణంగా కలకల రావులన్న శబ్దంతో పక్షులేమో గుంపులు గుంపులుగా శబ్దాలు చేస్తున్నాయి. చెట్టు కొమ్మల మీద హాయిగా అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. పూజితం చ ప్రసృతం పూజితం చ పనృతం చ నిత్యమప్సరాసాం గణేః విశాలేరగ్నిశ్చరణ్యేః సృగ్భాండేర్రజిన్యేః కుశేః. పవిత్రమైన ఆ ప్రదేశంలో అప్సరసలు కూడా దైవ సేవలో భాగంగా ప్రతిరోజు అక్కడికి వచ్చి నృత్యాలు చేస్తూ ఉన్నారు. అక్కడ అగ్నిహోత్ర ఇటువంటి యజ్ఞశాలలో అతి విశాలంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఏవైతే దానికి సంబంధించిన సృక్కులు, స్రువములు, యజ్ఞ పాత్రలు ఇవన్నీ, అలాగే జింక చర్మాలు, దర్భలు, దర్భాసనలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సమిద్భిస్తూయ కలస్యేః
ఫలమూలైశ్చ శోభితం అరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృత్తం. ఎలా అయితే యజ్ఞానికి కావలసిన వస్తువులు ఏవైతే అక్కడ వినియోగిస్తారో అవన్నీ అక్కడ ఉన్నాయి. యజ్ఞకి కావలసిన పాత్రలు అవన్నీ కూడా, అలాగే సమిదలు, నీటితో నిండిన కలశాలు, కందమూల ఫలాలు మొదలైనవన్నీ కూడా చక్కగా శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆశ్రమంలో అక్కడ పవిత్రమైన వనవృక్షాలన్నీ కూడా మధురమైన ఫలాలనే మనోహరంగా చెట్లు కూడా అంత బాగున్నాయి. బలిహోమార్చితం పుణ్యం బ్రాహ్మఘోషా నినాదితం పుష్పైర్వన్యేహ పరిక్షిప్తం పద్మిన్యాయ చ సపద్మయా. చెట్లు పళ్ళతో ఉన్నాయని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఉదాహరణకి తీసుకోవాలంటే చిన్నపిల్లలకు స్కూల్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేపిస్తూ ఉంటారు. ఒక చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాం. మనం ఏదో బాధలో ఉండి 4 తిట్టుకుంటూ నీళ్లు పోస్తే ఆ చెట్టు సరిగ్గా పెరగదు. అదే నీళ్ళు, అదే చెట్టు. నేను ఎప్పుడైతే ఆనందంగా ఉండి అలా ఆనందంగా దానికి పోస్తూ ఉంటాను, ఇంకా చాలా పెరుగుతూ ఉంటుంది. అంటే భావన మారిపోతే ఎలా అయితే మన చుట్టూ ఉన్నది ఏంటంటే శక్తిమయం అంటాం. ఈ శక్తిమయం కదా ఎనర్జీ. నేను బాధలో ఉంటే ఆ బాధ నలుగురికి వచ్చేస్తుంది. ఒకడు ఏడుస్తూ ఉంటే చూస్తూ నవ్వుతూ ఉండగలిగామంటే నీలో ఎక్కడో రాక్షస గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ నవ్వు వస్తుంది. నిజంగా అక్కడ ప్రకృతికి సహజంగా ఏవైతే నాలో గుణాలు ఉంటాయో, ఒకడు బాధపడుతూ ఉంటే నాకు బాధ వస్తుంది, ఒకడు నవ్వుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది, ఒకడు ఏడుస్తూ ఉంటే నాకు బాధే వస్తుంది. ఆ ఏడుస్తుంటే నేను నవ్వుతున్నానంటే ఎక్కడో నాకు వికార గుణాలు బాగా ఎక్కువ ఉన్నాయని అర్థం. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా అంత చక్కగా తపస్సులు చేసుకుంటున్నారు కాబట్టి క్రూర మృగాలు సైతం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు కూడా అందుకే అంత సుశోభాయమానంగా ఉన్నాయి. ఆ ఫలాలు కూడా అందుకే అంత మనోహరంగా, చూడటానికి తినటానికి కూడా మధుర రసాలతో కూడుకుని ఉన్నవి. బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషా నినాదితం పుష్పైర్వన్యేహ పరిక్షిప్తం పద్మిన్యాయ చ సుపద్మయా. ఆ ఆశ్రమ సమూహము ఆ భూత బలుల చేత వైశ్వదేవ అది హోమముల వలన పునీతమైపోయింది. అది వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. కమల శోభలతో కలకల్లాడుతూ ఆ సరస్సులో కూడా ఆ వనపుష్పాలతో చూడ ముచ్చటగా కనిపిస్తూ ఉన్నది. ఫలమూల శనేర్దాంత్యేహ చీరకృష్ణాజినాంబరేహ సూర్యవైశ్వానరాభ్యశ్చ పురాణేర్మునిభిర్వృత్తం. అక్కడ మునులందరూ కూడా వృద్ధులు, పైగా జితేంద్రియులు, ఇంద్రియాన్ని జయించిన వారు, నారచీరలు ధరించి జింక చర్మాలు ధరించి కందమూల ఫలాలే వారు ఆహారంగా స్వీకరించి సూర్య భగవానుడిలాగే అగ్నిదేవుడిలాగా దివ్య తేజస్సుతో ఉన్నవారు. కొన్ని దీర్ఘకాలం చేసేసరికి దాని ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే ఆ తేజస్సు అన్నది ఆ మొహంలో, అక్కడ ఆ శరీరంలో అన్నది ఉట్టిపడుతూ ఉంటుంది. పుణ్యశ్చ నియతాహార్యేహ శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోషా నినాదితం బ్రహ్మవిద్బ్రహ్మః భాగ్యేహ బ్రాహ్మణేరుపశోభితం. ఆ ఆశ్రమ ప్రదేశంలో మహర్షులందరూ కూడా అంటే నియమంగా ఒక సమయానికే తింటాం, ఇంతే తింటాం, పరిమితిగా మితంగా తక్కువగా తింటూ ఉంటారు. పవిత్ర జీవులు. అక్కడ యజ్ఞ కార్యక్రమాలలో జరుగుతున్నప్పుడు చేసే వేద మంత్ర పఠనాలు ఏవైతే ఉన్నాయో అవి మారిమోగిపోతున్నాయి. అందువలన అది బ్రహ్మలోకంతో సమానంగా అన్నట్టుగా ఖ్యాతి వహించింది. అక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూడా సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు, ఎంతో తేజోమయంగా ఉన్నవాళ్ళు. సదృష్ట్వా రాఘవః శ్రీమాన్ తాపసాశ్రమమండలం అభ్యగచ్చన్ మహాతేజ వీచ్యం కృత్వా మహద్దనుః. ఈ తేజస్సుతో ఉండి పైగా కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీరాముడి ఆ తాపశాస్త్రములు సముదాయమును చూశారు ఒక్కసారిగా. అందరూ కూడా ఆ ధనస్సు నుండి వేరు చేసినను వారు మునులను సమీపించారు. అంటే ఇక్కడ ధనస్సుని అల్లతాడును వేరు చేసి ఎందుకు మళ్ళీ వాళ్ళని సమీపించారు అంటే, దండకరణ్యం సామాన్యులు వెళ్ళటానికి సాధ్యం కానిదంటే క్రూర మృగాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏదొస్తుందన్న మనకి చెప్పిరాదు కదా. ఇప్పుడు బండి వెళ్ళాలంటే రోడ్డు మీదే వెళ్ళాలి, అదొక నియమం ఉంది.
మనం పాటిస్తున్నాం. మృగాలకు ఇట్నుంచే వెళ్ళాలి, అట్నుంచి వెళ్ళకూడదని ఏముంటుంది? అది వాటి ప్రదేశము, క్రూరమైన మృగాలు ఉంటాయి. అందుకని వీళ్ళు ధనస్సును సిద్ధం చేసుకుని ఎట్నుంచి ఏదొస్తుందా అన్నట్టుగా వాళ్ళ రక్షణ కోసం పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆశ్రమాలకి సమీపంగా వచ్చేసారో అందుకని ధనుస్సు నుంచి దాన్ని వేరు చేసేశారు. ఇంకా దాంతో అవసరం లేదు. అప్పుడు ఆ మునుల్ని సమీపించారు రామలక్ష్మణులు, సీత. దివ్య జ్ఞానోపసన్నాస్తి రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చంస్తథా పిత్రా వేదహిం చ యశస్విని. భూత భవిష్యత్తుల్ని దర్శించగలిగిన ఆ మహర్షులు తమ దగ్గరికి వస్తున్న రామ లక్ష్మణుల సీతని చూశారు. మహాసాధ్వి ఎంతో సంతోషించి వాళ్ళకి ఎదురొచ్చారు. తీతం సోమ విభూత్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్విని మంగళాని ప్రయుంజనాః ప్రత్యగృహ్ణా దృఢవ్రతాః. ధర్మ నిరతులు అంటే ధర్మాన్ని ఎప్పుడు పట్టుకుని ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. అలాగే తపోవ్రత దీక్షలో ఉన్నవారు త్రికాలజ్ఞ జ్ఞానులు. త్రికాల జ్ఞానులు అంటే భూత భవిష్యత్ వర్తమానం, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ మూడు తెలిసిన వాళ్ళు. అలాంటి మహర్షులు ఉదయిస్తున్న చంద్రుల్లాగా ఎంతో ఆహ్లాదకరంగా, అంటే సాయంత్రం వేళ చంద్రుడు వచ్చేటప్పుడు చీకట్లు ఉంటాయి కానీ అంత చీకటిగా ఉండదు. పైగా చంద్రుడు యొక్క కాంతి ఎలా ఉంటుందంటే అది చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉంటుంది. అటువంటి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఉత్తమురాలైన సీతాదేవిని చూసి మంగళ శాసనాలతో వారికి స్వాగతం పలికారు ఆ మునులు. రూప సంహాననం లక్ష్మీం సౌకుమార్యం సువీశతాం దాదృశుర్విస్మితాకార రామస్య వనవాసినః. ఆ వనవాసంలో ఉన్న ఆ మునులు ఈ రాముణ్ణి, ఆ శరీర సౌందర్యాన్ని, సుకుమార్యంగా ఉన్న లావణ్య వైభవాలతో ఆశ్చర్యచకితులైపోయారు. వైదేహీం లక్ష్మణం రామం నేత్రార నిమిషేరివ ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః. ఆశ్చర్యంలాగా అతి అద్భుతంగా సౌందర్యమూర్తులైన సీతారామ లక్ష్మణులు చూసిన ఆ తాపసులు వీళ్ళకి దేవతల్లాగా కనిపిస్తున్నారు. అందుకని అలాగే కనురెప్పలు వాల్చకుండా అలానే చూస్తూ ఉండిపోయారు వీళ్ళు ముగ్గురిని. అత్రేనం హి మహాభాగాః సర్వభూతహితేరతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. మహాత్ములైన ఆ మునులు సమస్త ప్రాణులకి హితం చేకూర్చే ఆ రాముడు ఆ ఆశ్రమ సముదాయనందు ఒక పర్ణశాల యందు అతిథి మర్యాదలన్నీ కూడా వాళ్ళకి చేశారు. తతో రామస్య సత్కృత్య విధీనా పావకోపమాః ఆజహుస్తే మహాభాగాః సలీలం ధర్మచారిణః. ధర్మ ఆచరణ పారాయణులు అంటే ధర్మం తెలియటం ఒకటి, మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆచరించడం ఒక ఎత్తు. మనకి చాలా తెలిసి ఉండొచ్చు కానీ అన్నీ మనం ఆచరించాం. అవి కొన్ని ఆచరించటమే గగనం, కానీ అన్నీ తెలుసు, అన్నీ ఆచరిస్తున్నవాడు. అగ్నిలాగా తేజోమూర్తులు మహాత్ములు అయిన ఆ మునీశ్వరులు విధి విధానంగా ఆర్ఘ్యపాద్యాదులతో రాముణ్ణి సత్కరించారు. మూలం పుష్పం ఫలం వన్యం ఆశ్రమం చ మహాత్మనః నివేదయిత్వా ధర్మజ్ఞాః తతః ప్రాంజలయోర్ అబ్రువన్. తర్వాత ధర్మజ్ఞులైన ఆ మునులు మహాత్ముడైన శ్రీరాముడికి వనముల్లో లభించే ఆ కందముల ఫలాలే, అలాగే అక్కడున్న పువ్వులు ఇవన్నీ సమర్పించారు. ఓ ప్రభు, ఈ ఆశ్రమం మీదే అని నివేదిస్తూ ఆయనకి నమస్కరించి మళ్ళీ ఇలా అంటున్నారు. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్వం మహాయసాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. స్వామి, నువ్వు వర్ణాశ్రమాది సమస్త ధర్మాల్ని కూడా పరిరక్షించేవాడివి, ఆర్తులైన మునులందరికీ కూడా శరణ్యుడివి, ఖ్యాతికెక్కినవాడు. అంటే ఇప్పుడు రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడూ కూడా మేము ఇది అడిగితే అది ఇచ్చాడు అందుకని మేము తృప్తిగా లేమన్న వాళ్ళు ఎవరూ లేరు. అడిగిన దానికన్నా రెట్టింపుగా చేశాడు ప్రతీదీ కూడా ఆశ్రయించిన వాళ్ళని, శరణు వేడిన వాళ్ళని. అందుకే నువ్వు ఖ్యాతికెక్కావు, అందరితో పూజింపబడి తగిన వాడివి. అలాంటి వాడివి, నిగ్రహణ అనుగ్రహ సమర్థుడివి.
అంటే కష్టం అందరికీ వస్తుంది కానీ ఆ సమయంలో ఆ నిమిషంలో కూడా నిగ్రహించుకోవటం అన్నది చేతనైన వాడు, చంచలత్వానికి గురవ్వకుండా అంత స్థిరంగా అన్ని వేళలా ఉండగలిగిన వాడు. అందుకే నువ్వు సర్వ సమర్థుడివి ఓ రాఘవ. ఇంద్రాది లోకపాలకుల్లో కూడా చతుర్ధంసయే భూపతి. అంటే ఇక్కడ ఇంద్రుడికి ఎలా అయితే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంది, అయితే భూపతి ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు కూడా. అందులో ఇంద్రుడు సగమే. ఎందుకు అంటే ఇక్కడ అన్ని వర్ణాల వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకునేవాడు. ఇతను ధర్మపరంగా ఉంటూ మళ్ళీ వేరే వాళ్ళు కూడా ధర్మపరంగా ఉండేలా చేస్తాడు రాజు. ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ. రాజా తస్మాద్వరాన్ భోగాన్ భుక్తి లోక నమస్కృతః. అందువల్లనే అతడు ప్రజారక్షకుడైన వారితో కూడా పూజింపబడతాడు. సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ సామాన్యుడైన రాజు విషయమే ఎట్లుంటే అవతార పురుషుడైన నిన్ను గురించి ఇంకా మేము చెప్పాలా? ते वयं भवता रक्षा भवद्विषयवासिनः నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనీశ్వరః. మేమందరము నీ రాజ్యంలో నివసిస్తున్న వాళ్ళము కనుక మా అందరి రక్షణ భారం కూడా నీదే. నగరం అందున్న వనముల్లో ఉన్న ఎక్కడున్నా మాకు ప్రభువు నువ్వే అన్నారు. న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః రక్షితవ్యాస్త్వయా శాశ్వత్ గర్భభూతాస్తపోధనాః. ఓ రఘురామ, మేము శాపాయుధములను పక్కన పెట్టేశాము, తపో విధుల్ని అంటే శత్రువైన క్రోధాన్ని కూడా మేము వదిలేశాము. ఇంద్రియాన్ని నిగ్రహించుకుని జితేంద్రులమై తపస్సులే మా సంపదలు కనుక గర్భస్థ శిశువుని తల్లివలి అనుక్షణం మమ్మల్ని నువ్వే కాపాడవలను. ఎందుకంటే వీళ్ళు క్రోధాన్ని వదిలేశారు, అందుకని వీళ్ళు ఎవరిని శపించలేరు, ఎవరిని ఏమీ చెయ్యలేరు. ఎంతసేపు ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సులోనే ఉన్నారు. అందుకని మా రక్షణ నీదే. ఎలా అయితే గర్భస్థ శిశువు రక్షణ ఎవరు కల్పిస్తారు? శిశువు చేసేసుకుంటాడా? తల్లి ఎలా చూసుకుంటుందో అలాగే మా భారాన్ని నువ్వే చూడాలి రామా అని చెప్పారు. ఏవముక్త్వా ఫలేర్మూల్యేహ పుష్పేర్వన్యేశ్చ రాఘవం అన్యేశ్చ వివిధాహార్యేహ సలక్ష్మణపూజయన్. ఇలా పలికిన తర్వాత ఆ మునీశ్వరులు అక్కడ వనంలో ప్రాప్తించే పుష్పాలు, కందమూలాలు, ఫలాలు ఇవన్నీ కూడా ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళ ముగ్గురికి సమర్పించి సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలన్నీ చేశారు తృప్తిగా. తధాన్యే తపసాహ సిద్ధ రామం వైశ్వవనో వనరూపమాహ న్యాయవృత్తాత యథా న్యాయం తర్పయామాసురీశ్వరం. అగ్నిలాగా తేజస్సంపన్నులైన న్యాయ ప్రవర్తులైన ఆ తదితరములందరూ కూడా సిద్ధ పురుషులు ఆ రామచంద్ర ప్రభువుని తమ సేవలో సంతుష్టి చేశారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.